రేయ్ ఎన్నిసార్లు రుద్దినా గేద ఆవుదురా. పంజుడు పంజుడు. అవునండి, నాకు డౌట్, మీరు కూడా తనని లవ్ చేస్తున్నారా? లేదు లేదు, జస్ట్ కళ్ళలో పడ్డాడంతే. కానీ కృష్ణ గురించి చాలా వినేదాన్ని. రోజు అందరిళ్లలో పాలు పోసి కాలేజ్కి వచ్చేవాడంట. నేను రోజు కాలేజ్కి వెళ్ళిన వెంటనే చూసేదాన్ని. అక్కడ పాల క్యాన్లు ఉన్నాయంటే ఆ రోజు కృష్ణ కాలేజ్కి వచ్చాడని అర్థం. అంటే మీకు ఇంట్రెస్ట్ కదా? ఇదిగో అబ్బాయి, అబ్బాయిలకి మందు సిగరెట్ ఎలాగో అమ్మాయిలకు కూడా ఒక వ్యసనం ఉంటుంది తెలుసా? ఒక్కసారి గనక ఎవరైనా చూస్తున్నారు అని డౌట్ వచ్చిందనుకో, మళ్ళీ మళ్ళీ చూస్తున్నారో లేదో అని తెగ టెన్షన్ పడిపోతాం. అది గనక అలవాటైందంటే అంతే. నువ్వు చెప్పాక ప్రపోజ్ చేశాడా? చేసేవాడే, కానీ ఈ లోపల అరే మరి కాలేజ్కి తేవడం ఏంట్రా? 5 నిమిషాలు రా, ఆగండి. కాదు బే. పిల్లలు ఎవరు కాలేజ్ టైంలో బయటకు వెళ్ళలేదు కదా? లేదు సార్. వెనకాల ఉన్న పొలంలో కూడా చూస్తూ ఉండు. సరే సార్. మందు దొరక్క కూల్ డ్రింక్లో ట్యాబ్లెట్లు కలుపుకొని తాగుతున్నారంట పిల్ల సన్నాసులు. పొలం ఓనర్ వచ్చి గొడవ చేస్తున్నాడు. చెప్తాను సార్. అలాగే టెర్రస్ మీద సిగరెట్లు తాగుతున్నారంట కదా. ఈఎస్సీ లెక్చరర్ వచ్చి కంప్లైంట్ చేశాడు. సార్ మళ్ళీ అలాంటివి జరగకుండా చూసుకుంటా సార్. ఏంటి నువ్వు చూసుకునేది? ఇవన్నీ నేను నీకు చెప్పాలా, నువ్వు నాకు చెప్పాలా? సార్. పైకి వెళ్దాంపా. సార్ ఏ ఇయర్ రా? సెకండ్ ఇయర్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? డస్టర్ కోసం వచ్చాను సార్. ఏంటి డస్టర్? డస్టర్ దమ్మంటే ఇక్కడ దొరుకుతున్నారా? చూస్తున్నావుగా సార్. నువ్వు రేపు నీ పేరెంట్స్ని తీసుకురాపో. ఏం జరుగుతుంది ఇక్కడ? నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను సార్. గర్ల్ ఫ్రెండా? ఇది కాలేజ్ అనుకున్నావా, పార్క్ అనుకున్నావా? ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. సార్ ఇలా అందరి ముందు నిలబెట్టి అవమానించడం తప్పు సార్. మా డాడీని పిలవాల్సి వస్తుంది. ఓ, నీకు నుంచో పెట్టడం పెద్ద తప్ప? సరే కూర్చోరా. సార్ కూర్చో. కింద కూర్చుంటున్నావే, లేగో. కుర్చీలో కూర్చో. సార్ ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే నిన్ను పంపించేస్తా. రిలాక్స్. 5 నిమిషాలని చెప్పి 15 నిమిషాలు కూర్చోబెడతారా? ఇది అన్యాయం సార్. పావుగంట. నువ్వు కూర్చుంది ఎంతసేపు తెలుసా? 2 నిమిషాల 15 సెకండ్లు. ముందు ముందు దీని బాబు లాంటి పనిష్మెంట్స్ ఉంటాయి.